అమ్మా, ఇక్కడ ఐశ్వర్య గారి ఇల్లు. అదిగో అక్కడే ఉంటారయ్యా. దేవత కుమారు వేషమా, చిట్టి చెల్లికింత పేద వేషమా, తండ్రి అంతవాడు అన్నరా, నేనెవ్వరని చెప్పుకోనురా. ఏ బంధం ఇంకా నాకుంది, లేకుంటే ఇక్కడేముంది, సంబంధం ఎదలో ఉంది, అది ఏనాడు చెప్పలేనంది. టీ కావాలా? నేను వేములవాడ నుంచి వస్తున్నాను. అయితే ఏంటి, కాఫీ కావాలా టీ కావాలా? ఐశ్వర్య అంటే మీరే కదా? అవును. నేను మీ అన్నయ్య దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్ళి వస్తున్నా. నాకు అసలు అన్నయ్య లేడు. మీ అన్నయ్య పంపిస్తే రాలేదు, మీ అమ్మగారు చెప్తే వచ్చాను. అమ్మా, ఆవిడ ఇంకా ప్రాణాలతోనే ఉంచాడా? అలాంటి బిడ్డను కన్నందుకు ఆవిడకి శాస్తి జరగాల్సిందే. అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అడుగుతాను మిమ్మల్ని, ఎవరు మీరు? ఏమి విధి ఏమి విధిరా, బంగారు జీవితాన్ని కాల రాసేరా, ఏమి రాతరా, ఆ బ్రహ్మ చేతగాని రాత రాసేరా. అడుగుతాంది మిమ్మల్ని, ఎవరు మీరు? చెప్పండి. వరుస కన్నయ్యనవుతాను, మీ దూర బంధువుని. చిన్ననే పారిపోయాడు, పెద్దనే వెళ్ళగొట్టాడు. ఇదిగో ఇలా రోడ్డు మీద బతుకుతున్నాం. మా కన్నదమ్ముళ్ళ వరుస అచ్చిరాలేదులే. ఐశ్వర్య, నేను సరుకులకి వెళ్ళి అటు నుంచి రైస్ మిల్కి వెళ్ళి వస్తాను. పాప జాగ్రత్త, మాట్లాపి పంజుడు. అమ్మా, పాశమంటే పచ్చి మోసమా, పాడి కట్టగాని తీరు బంధమా, బండరాయిలోన స్వామి రూపమా, స్వామి గుండెలోన ఇంత ద్వేషమా. రేయి పగలు జోల పాడుతుంటది, బిడ్డ సుఖమే అమ్మ కోరుకుంటది.